ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో చంద్రయాన్ మిషన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. చంద్రయాన్ సిరీస్లో భాగంగా ఇండియా ఇప్పటి వరకు 3 ప్రయోగాలు 2008 చంద్రయాన్ 1లో భాగంగా చంద్రుని కక్షలోనికి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరో 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయోగాల ఫలితంగా 2019లో ఇస్రో ఏకంగా చంద్రుని మీదకి ల్యాండర్ని, రోవర్ని పంపే ప్రయత్నం చేసింది. కానీ ఆఖరి క్షణంలో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ కావడంతో చంద్రుని మీద ల్యాండింగ్ ఎంత కష్టమో అర్థమైంది. కానీ మరలా మరో 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయోగాల ఫలితంగా 2023లో ఇస్రో చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన క్షణం ప్రతి ఒక్క భారతీయుడు దేశ విజయాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కానీ అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2023లో మన భారతదేశపు ఇస్రో చేసింది చాలా చిన్న విషయం. ఎందుకంటే మన దేశం స్పేస్ రీసెర్చ్లో ఆలు నేర్చుకుంటున్న సమయంలోనే 1969లో అమెరికా ఏకంగా చంద్రుని మీదకి ఆస్ట్రోనాట్లను పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు మానవుడు చంద్రుని చేరుకోవడం చూసి ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య విడిపోయిన సందర్భంలో కోల్డ్ వార్లో భాగంగా స్పేస్ వార్ జరుగుతున్న సమయంలో 2 ప్రపంచ కూటములు అంతరిక్షం మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నాసా చేసిన ఈ అసాధారణ విన్యాసంతో స్పేస్ వార్లో అమెరికాదే పైచేయి అయింది. అయితే చంద్రయాన్ రెఫరెన్స్తో ఈ వీడియో ఎందుకు మొదలైందంటే ఇక్కడే ఒక విషయం అర్థం కావాలి. స్పేస్ రీసెర్చ్లో ఎంతో కృషి చేస్తే గానీ ఇండియా చంద్రుని మీదకి మనిషిని కాదు కేవలం ఒక ల్యాండర్ని పంపే స్థాయికి రాలేదు. కానీ అమెరికా ఏకంగా 1969లోనే, అంటే మనకంటే 54 ఏళ్ల క్రితమే, ఆ కాలంలోనే మనుషుల్ని చంద్రుని మీద కాలు మోపేలా చేయగలిగింది. చంద్రుని మీద కాలు మోపేలా చేయడమే కాదు, చంద్రుడి మీద పాదముద్రలు వేసిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడం కూడా జరిగింది. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న రీసెర్చ్తో, టెక్నాలజీతో నిజంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుణ్ణి చేరుకున్నాడా అన్న అనుమానం ఇప్పటికీ వస్తుంది. ఈ అనుమానానికి బలం చేకూరేలా నాసా విడుదల చేసిన మూన్ ల్యాండింగ్ ఫుటేజ్లో అనేక తప్పిదాలు కనిపిస్తున్నాయి. అసలు చంద్రుని మీద గాలి ఉండదు, కానీ వ్యోమగాములు చంద్రుని మీద పాతిన జెండా కదులుతూనే కనిపిస్తుంది. ఇలా చెప్తూ పోతే అపోలో 11 మిషన్ మీద కలిగే అనుమానాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటి గురించిన నిజాలని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నమే ఈ వీడియో. అసలు అపోలో 11 మిషన్ని అమెరికా ఎందుకు చేపట్టింది? మానవులు చంద్రుడిని చేరుకునేందుకు చేసిన అపోలో మిషన్ ఎలా పూర్తయింది? ఈ మిషన్ నిజంగానే సక్సెస్ అయిందా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు పెట్టడం నిజమేనా? లేదా అమెరికా ప్రపంచాన్ని అబద్ధంలో నమ్మించే ప్రయత్నం ఏమైనా చేసిందా? అసలు 1969లో ఇంత భారీ అంతరిక్ష విన్యాసం చేయడం నిజంగా సాధ్యమా కాదా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క నిజాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో విలువైన సమాచారం గల వీడియోలో ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో మీరు భాగం కండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. "1969లో మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రుణ్ణి చేరుకున్నాడు అంటే దాని వెనక టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవి మాత్రమే కావు. మానవుడు చంద్రుణ్ణి చేరుకోవడం వెనక ఒక యుద్ధం కూడా కారణం. అదే ప్రచన్న యుద్ధం. దీన్నే కోల్డ్ వార్ అంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్ అని ప్రపంచ దేశాలు 2గా విడిపోయాయి. ఈస్ట్ బ్లాక్ కమ్యూనిజం వైపు అయితే వెస్ట్ బ్లాక్ క్యాపిటలిజం వైపు. యుఎస్ఎస్ఆర్ అనగా సోవియట్ యూనియన్ ఈస్ట్ బ్లాక్ను లీడ్ చేస్తుంటే యుఎస్ఏ అనగా అమెరికా వెస్ట్ బ్లాక్ను లీడ్ చేసేది. ఈ 2 ప్రపంచ కూటముల మధ్య విపరీతమైన పోటీ నడిచింది. ఈ పోటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఏకంగా ఆకాశాన్ని దాటి అంతరిక్షం మీద కూడా ఆధిపత్యం కోసం యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్లో పోటీ పడ్డాయి. ఇక 1950ల చివరిలో ఈ కోల్డ్ వార్లో భాగంగా స్పేస్ వార్ మొదలైంది. దీన్నే స్పేస్ రేస్ అని కూడా అంటారు. 1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ అనే ఆర్టిఫిషియల్ శాటిలైట్ను లాంచ్ చేసింది. దాంతో అమెరికా కూడా 1958లో తొలిసారిగా ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ను లాంచ్ చేసింది. ఇక 1961లో సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా యూరీ గగారిన్ అనే కాస్మోనాట్ని అంతరిక్షంలోకి పంపించడంతో మానవుణ్ణి అంతరిక్షం వరకు పంపిన మొట్టమొదటి దేశంగా సోవియట్ యూనియన్ ఆవిర్భవించింది. ఈ మొత్తం అంతరిక్ష పోటీని స్పేస్ వార్ అని, స్పేస్ రేస్ అని అన్నారంటే దాని వెనక బలమైన కారణమే ఉంది. అదేంటంటే 1945 తర్వాత ప్రపంచ రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. కలోనియల్ ఎరాకు ముగింపు మొదలైంది. 1950 వచ్చేసరికి ఆఫ్రికా, ఆసియా దేశాలకు స్వాతంత్రం రావడం, ఆయా దేశాలు స్వయం పాలన దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఆ సమయంలో ప్రపంచం సోషలిస్ట్ ఐడియాలజీ వైపు వెళ్లాలా లేదా క్యాపిటలిస్ట్ ఐడియాలజీ వైపు వెళ్లాలా అన్న సందిగ్ధంలో ఉన్న సమయంలో యుఎస్ఏ, యుఎస్ఆర్లు తమ భావజాలాన్ని బ్రతికించడం కోసం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం పోటీ పడ్డాయి. కాబట్టి పొలిటికల్, ఎకనామికల్, ఇండస్ట్రియల్, డిఫెన్స్, వెల్ఫేర్ వీటన్నిటితో పాటు స్పేస్ రీసెర్చ్లో పోటీ పడ్డారు. సోవియట్ యూనియన్ స్పేస్ రీసెర్చ్లో ముందుంది అంటే స్పేస్ టెక్నాలజీలో సోషలిస్టులదే పైచేయి అవుతుంది. కాబట్టి క్యాపిటలిజం తక్కువ కాకూడదు అంటే సోవియట్ యూనియన్ సాధించిన దానికన్నా ఇంకా పెద్ద విజయాన్ని అమెరికా అచీవ్ చేయాలి, లేదంటే క్యాపిటలిజం వెనకబడిపోతుంది. అప్పుడు ప్రపంచం దృష్టిలో క్యాపిటలిజం అనేది ఒక ఫెయిల్యూర్ పొలిటికో ఎకనామిక్ ఐడియాలజీ అని ముద్రపడుతుంది. కాబట్టి సోవియట్ యూనియన్ అంతరిక్షం వరకు మానవుణ్ణి పంపిస్తే అమెరికా అంతకు మించి ఏకంగా చంద్రుని వరకు మానవుణ్ణి పంపించే ఆలోచన చేసింది. 1961 ఏప్రిల్ 12న సోవియట్ యూనియన్ యూరీ గగారిన్ని అంతరిక్షంలోకి పంపింది. దాంతో ఇది జరిగిన వెంటనే అమెరికా అప్రమత్తమైంది. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ, వైస్ ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ వీరిద్దరూ ఆలోచనలో పడ్డారు. స్పేస్ టెక్నాలజీలో అమెరికా ఏం చేస్తే సోవియట్ని ఓడించగలదు అన్న విషయంలో విపరీతమైన సమాలోచనలు చేశారు. అమెరికన్ స్పేస్ ఎక్స్పర్ట్స్ సైంటిస్టులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో అమెరికా ముందు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. స్పేస్లో ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలా, లేదా అమెరికన్ ఆస్ట్రోనాట్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేయాలా, లేదంటే చంద్రుని మీదకి శాటిలైట్ను పంపించాలా, లేదా ఏకంగా మానవుల్ని చంద్రుని మీదకు పంపించి మళ్ళీ వెనక్కి తీసుకురావాలా. ఇలా ఏం చేస్తే ఈ రేసులో అమెరికా గెలుస్తుంది అన్న విషయంలో విపరీతమైన చర్చలు జరిగాయి. సోవియట్ యూనియన్ తమ మొట్టమొదటి కాస్మోనాట్ని అంతరిక్షంలోకి పంపిన 6 వారాల్లోనే అమెరికా ఏం చేస్తే సోవియట్ యూనియన్ని వెనక్కి నెట్టొచ్చు అన్న కన్క్లూజన్కి వచ్చింది. దానిలో భాగంగానే 1961 మే 25న అమెరికన్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. ఈ దశాబ్దం ముగిసేలోపు అమెరికా మానవుల్ని చంద్రుని మీదకు పంపిస్తుంది, తిరిగి మళ్లీ సురక్షితంగా భూమి మీదకు కూడా తీసుకొస్తుందని ప్రకటించాడు. 1961లో అమెరికా ఈ ప్రకటన చేసింది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఇప్పుడున్నంత డెవలప్ కాలేదు, కంప్యూటర్లు కూడా పూర్తి స్థాయిలో ఎవల్యూట్ కాలేదు. స్పేస్ టెక్నాలజీ కూడా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న రోజుల్లో చంద్రుని మీద కాలు మోపాలని అనుకోవడం అనేది చాలా పెద్ద సాహసం అవుతుంది. కానీ అమెరికన్ కాంగ్రెస్ కూడా ఈ సాహసానికి మద్దతిచ్చింది. ఈ స్పేస్ ప్రోగ్రాం కోసం నాసాకు $7 నుంచి $9 బిలియన్ అదనంగా ఇచ్చేందుకు అమెరికన్ కాంగ్రెస్ అంగీకరించింది. దాంతో నాసా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను మొదలుపెట్టింది. ముందుగా లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్లను తయారు చేయడం మీద దృష్టి పెట్టారు. కమాండ్ మాడ్యూల్స్, సర్వీస్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, హీట్ షీల్డ్స్, ఇలా ఎక్స్పెరిమెంట్కి అవసరమైన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని నాసా తయారు చేసింది. 1963 నుంచి 1967 మధ్య ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఇనీషియల్ టెస్టులు జరిగాయి. ఈ టెస్టులకు సంబంధించిన రిజల్ట్ పాజిటివ్గా రావడంతో 1967లో నాసా మొట్టమొదటిసారిగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ఈ మిషన్కి అపోలో 1 అని పేరు పెట్టారు. ఈ అపోలో 1లో అంతరిక్షం వరకు వెళ్లి వచ్చేందుకు 3 ఆస్ట్రోనాట్స్ని నాసా ఎంపిక చేసింది. కాస్త ఇక్కడి నుంచి చెప్పబోయే ఎక్స్పెరిమెంట్ ప్యాటర్న్ని సరిగ్గా గమనించండి. డైరెక్ట్గా అమెరికా ఒకేసారి మూన్ ల్యాండింగ్ని ప్లాన్ చేయలేదు. స్టెప్ బై స్టెప్ నాసా చేసిన ప్రయోగంలో భాగంగా మొత్తం 11 సార్లు రాకెట్ లాంచింగ్ జరిగింది. ముందుగా 1967 జనవరి 27న నాసా 3 ఆస్ట్రోనాట్స్తో అపోలో 1 మిషన్ లాంచ్ చేసింది. అపోలో 1 లాంచ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ప్రాబ్లంతో మిషన్ ఫెయిల్ అయ్యి స్పేస్ క్రాఫ్ట్ గాల్లోనే పేలిపోయింది. కాక్పిట్లో ఉన్న 3 ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు కోల్పోయారు. చంద్రుని మీదకు మానవులను పంపించే ప్రయత్నంలో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు అర్పించారు. అపోలో 1 ఫెయిల్ అయిన తర్వాత నాసా మళ్లీ ఈ ప్రయోగాన్ని మొదటి నుంచి స్టార్ట్ చేసింది. లోపాలు సరిచేసుకున్నారు, డిజైన్స్లో చిన్న మార్పులు చేసుకున్నారు. అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా 3 సార్లు అన్మ్యాన్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే మానవరహిత ప్రయోగాలని అర్థం, మనుషుల్ని పంపకుండా చేసిన ప్రయోగాలని అర్థం. అపోలో 1 ఘోరంగా ఫెయిల్ అయినా కూడా నాసా ఏమాత్రం వెనక తగ్గలేదు. అదే సంవత్సరంలో 1967 నవంబర్లోనే అపోలో 4ని నాసా లాంచ్ చేసింది. వెంటనే 1968 జనవరిలో అపోలో 5ను ప్రయోగించారు. 1968 ఏప్రిల్లో అపోలో 6, ఇలా 2-3 నెలల్లోనే అన్మ్యాన్డ్ రిహార్సల్స్ అన్నీ కంప్లీట్ చేసి 1968 అక్టోబర్ నాటికి మళ్లీ మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం నాసా రెడీ అయింది. 1968 అక్టోబర్ 11న నాసా అపోలో 7 లాంచ్ చేసింది. 3 ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపి వారిని లోయర్ ఎర్త్ ఆర్బిట్లో వాళ్ళని 11 రోజుల పాటు అంతరిక్షంలో గడిపేలా చేశారు. 11 రోజుల తర్వాత మళ్లీ తిరిగి భూమి మీదకి వచ్చారు. చంద్రుణ్ణి చేరుకునే క్రమంలో జరిగిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. ఈ ప్రయోగం విజయవంతం అయిన వెంటనే 2 నెలల్లో 1968 డిసెంబర్లో అపోలో 8ను లాంచ్ చేశారు. అపోలో 8లో కూడా 3 వ్యోమగాముల్ని చంద్రుని దగ్గరకు పంపించి చంద్రుని కక్షలో వీరు చంద్రుని చుట్టూ ట్రావెల్ చేశారు.
వీరిని కూడా విజయవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇక 1969 మార్చిలో అపోలో 9 ద్వారా లూనార్ మాడ్యూల్ని టెస్ట్ చేశారు. స్పేస్ డాకింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంలో నాసా సక్సెస్ అయింది. ఇది జరిగిన 2 నెలల్లోనే 1969 మేలో అపోలో 10 మిషన్ లాంచ్ చేశారు. ఈ మొత్తం ప్రయోగంలో ఇది చాలా కీలకమైన ప్రయోగం. ఎందుకంటే అపోలో 10 చంద్రుని వరకు వెళ్తుంది. చంద్రుణ్ణి చేరుకునే క్రమంలో మానవులు అనుసరించాల్సిన ప్రతి ఒక్క స్టెప్ని కంప్లీట్ చేస్తుంది. కానీ అపోలో 10 ప్రయోగంలో ఆస్ట్రోనాట్స్ చంద్రునికి 9 మైళ్ళ దూరం వరకు వెళ్తారు, కానీ చంద్రుని మీద ల్యాండ్ కారు. ఆ తర్వాత లూనార్ మాడ్యూల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి స్పేస్ డాకింగ్ ద్వారా మళ్ళీ కమాండ్ మాడ్యూల్కి కనెక్ట్ అయ్యి భూమి మీదకి వచ్చేస్తారు. ఇలా అపోలో 11 కన్నా ముందు 10 సార్లు మిషన్ని స్టెప్ బై స్టెప్ రిహార్సల్స్ చేశారు. ఈ రిహార్సల్స్ అన్ని సక్సెస్ అయిన తర్వాత ఫైనల్గా నాసా మూన్ ల్యాండింగ్కి సిద్ధమైంది. 1969 జూలై 16న అపోలో 11 మిషన్ లాంచ్ అయింది. మిషన్ కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్గా ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలట్గా మైకేల్ కోలిన్స్, ఈ ముగ్గురు అపోలో 11లో చంద్రుని మీద కాలు మోపేందుకు లిఫ్టప్ అయ్యారు. ఇక్కడే ఈ ప్రయోగం ఎలా చేస్తారో చెప్పాలి. సాటర్న్ V5 అనే రాకెట్ ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రుని కక్ష వరకు వెళ్తారు. కమాండ్ అండ్ సర్వీస్ మాడ్యూల్, లూనార్ మాడ్యూల్ అని 2 ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఈ ప్రయోగంలో చాలా కీలకం. కమాండ్ అండ్ సర్వీస్ మాడ్యూల్ చంద్రుని కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ సమయంలో లూనార్ మాడ్యూల్ CSM నుంచి విడిపోయి చంద్రుని వైపు ప్రయాణిస్తుంది. లూనార్ మాడ్యూల్ చంద్రుని మీద ల్యాండ్ అయ్యి అనుకున్న లక్ష్యం నెరవేరిన తర్వాత లూనార్ మాడ్యూల్ మళ్ళీ టేకాఫ్ అయ్యి చంద్రుని కక్షలో పరిభ్రమిస్తున్న కమాండ్ మాడ్యూల్స్కి స్పేస్ డాకింగ్ ద్వారా అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రోనాట్స్ వెనక్కి వస్తారు. ఇది మొత్తం ఈ విధంగా జరుగుతుంది. సాటర్న్ V5 రాకెట్లో 1 మిలియన్ గ్యాలన్ల ఇంధనం నింపారు. దీనివల్ల రాకెట్ బరువు భారీగా పెరిగింది. దీని బరువు 30 లక్షల కేజీల వరకు ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి స్పేస్ వరకు చేరుకోవాలి అంటే ఎస్కేప్ వెలాసిటీ సెకన్కి 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. ముందుగా భూమి చుట్టూ అనుకున్న కక్షలోకి మాడ్యూల్స్ చేరుకున్న తర్వాత ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా సాటర్న్ V5ని లూనార్ ఆర్బిట్ వైపు పంపిస్తారు. ఎప్పుడైతే మిషన్ ఎర్త్ ఆర్బిట్ నుంచి బయటికి వెళ్తుందో సాటర్న్ V5 రాకెట్ మిషన్ నుంచి విడిపోతుంది. అక్కడి నుంచి CSM ద్వారా మిషన్ ఆపరేట్ అవుతుంది. అయితే భూమి నుంచి చంద్రునికి యావరేజ్గా 4 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో ఈ డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి భూమికి చంద్రునికి మధ్య యావరేజ్ డిస్టెన్స్ని 4,06,000 కిలోమీటర్లుగా భావిస్తారు. అయితే 1969 జూలై 16న మిషన్ లిఫ్టప్ అయితే చంద్రుని చేరుకోవడానికి 76 గంటల సమయం పట్టింది. నిజానికి అపోలో మరో 75,000 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించేసింది. 1969 జూలై 19న CSM నుంచి లూనార్ మాడ్యూల్ విడిపోయింది. కమాండ్ అండ్ సర్వీస్ మాడ్యూల్లో మైకేల్ కోలిన్స్ ఉండిపోయాడు. ఎందుకంటే మైకేల్ కోలిన్స్ కమాండ్ అండ్ సర్వీస్ మాడ్యూల్కి పైలట్. అతను దాన్ని వదిలి లూనార్ మాడ్యూల్కి షిఫ్ట్ అయితే మిషన్ కంట్రోల్ ఫెయిల్ అవుతుంది. రిటర్న్ వచ్చేందుకు స్పేస్ డాకింగ్ చేయడం కష్టం. కాబట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మాత్రమే లూనార్ మాడ్యూల్లో చంద్రుని వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అందుకే మైకేల్ కోలిన్స్ చంద్రుని వరకు వెళ్ళినా చంద్రుని మీద కాలు పెట్టలేకపోయాడు. ఇక 1969 జూలై 20న రాత్రి 8 గంటల 15 నిమిషాలకి లూనార్ మాడ్యూల్ మూన్ మీద ల్యాండ్ అయింది. సరిగ్గా 8 గంటల 17 నిమిషాలకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లూనార్ మాడ్యూల్ నుంచి బయటకు వచ్చి చంద్రుని మీద కాలు పెట్టాడు. ఇలా మానవుడు చంద్రుని మీద అడుగుపెట్టడం వెనక ఒక భారీ ఆధిపత్య పోరు ఉంది. కాబట్టి అమెరికా సాధించిన విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. కాబట్టి ఈ చారిత్రక సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేశారు. 650 మిలియన్ల మంది ఈ మూన్ ల్యాండింగ్ని వీక్షించారు. అలా 1969 జూలై 20న అమెరికా మానవుల్ని చంద్రుని మీదకు పంపి చరిత్ర లిఖించింది. అయితే ఈ మూన్ ల్యాండింగ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నంత సులువుగా అయిపోలేదు. ఆఖరులో మిషన్ అనుకున్న ప్రదేశంలో ల్యాండ్ చేయడానికి వీలు లేకపోవడంతో మరో అనుకూల ప్రదేశాన్ని గుర్తించాల్సి వచ్చింది. దాంతో లూనార్ మాడ్యూల్లో ఫ్యూయల్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలైంది. దాంతో అసలు ల్యాండ్ అవ్వాలా లేదా వెనక్కి వెళ్లాలా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ల్యాండ్ అయ్యేందుకు ఆసక్తి చూపించాడు. అలా మొత్తానికి మూన్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఇద్దరు చంద్రుని మీద 2.5 గంటల పాటు ఉన్నారు. ఈ 2.5 గంటల్లో చంద్రుని నుంచి మట్టిని, కొన్ని రాళ్ళని సేకరించారు. ఆ తర్వాత చంద్రుని ఉపరితలాన్ని అంచనా వేసేలా కొన్ని సైంటిఫిక్ డివైజులను అమర్చారు. చంద్రుని మీద ఒక టెలివిజన్ కెమెరాని సెట్ చేశారు. సిగ్నల్ ట్రాన్స్మిటర్, సోలార్ విండ్ మీటర్, సిస్మోమీటర్, లోనార్ లేజర్ బీమ్ రేంజింగ్ మీటర్ ఇలా కొన్ని సైంటిఫిక్ డివైజ్లను సెటప్ చేశారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఇద్దరు కలిసి మొత్తం 23 కేజీల మట్టి రాళ్ళను సేకరించారు. ఫైనల్గా వీళ్ళు చంద్రుని వీడే సమయంలో చంద్రుని ఉపరితలం మీద అమెరికన్ జెండా పాతారు. వి కేమ్ ఇన్ పీస్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ అని చంద్రుని మీద మొట్టమొదటిసారి కాలు పెట్టిన మానవుడు అని ఆ మెటాలిక్ ప్లేట్ మీద రాసుంది. ఇక అంతా పూర్తి చేసుకుని లూనార్ మాడ్యూల్ని రిటర్న్ జర్నీ కోసం స్టార్ట్ చేసే సమయంలో స్టార్ట్ బటన్ పనిచేయడం ఆగిపోయింది.
ఆ టైంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ప్రాబ్లమ్ని సెట్ చేశాడు. ఇక మూన్ సర్ఫేస్ నుంచి టేకాఫ్ అయ్యి సిఎస్ఎం మాడ్యూల్కి లూనార్ మాడ్యూల్ని అటాచ్ చేయడం మరో పెద్ద టాస్క్. ఈ పనిని కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత సిఎస్ఎం మాడ్యూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ అందరూ తిరిగి భూమి మీదకి వచ్చారు. 1969 జూలై 24న ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమిని చేరుకున్నారు. ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ చాలా రిస్క్తో కూడుకున్న పని. స్పేస్ ఎక్స్పెరిమెంట్లో చిన్న పొరపాటు జరిగినా మొత్తం మిషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి నాసా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. ప్రయోగ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా మిషన్ కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తనకు అప్పచెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆస్ట్రోనాట్లు భూమిని చేరుకున్న తర్వాత కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. చంద్రుని ఉపరితలం నుంచి ఏవైనా కొత్త వ్యాధికారకాలు వీరితో పాటు వచ్చాయా, వీరి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఇలా ఇవన్నీ ప్రయోగంలో భాగం. ఒక కొత్త స్పేస్ ఆబ్జెక్ట్ని టచ్ చేసి వచ్చారంటే ఇలాంటి అనుమానాలన్నీ సహజం. నిజానికి వీళ్ళు తిరిగి భూమికి చేరుకుంటారని అమెరికా కూడా నమ్మకంతో లేదు. అందుకే మిషన్ ఫెయిల్ అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన స్పీచ్ను కూడా ముందుగానే రెడీగా ఉంచారు. కాబట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్ ఈ ముగ్గురు ప్రాణాలకు తెగించి ఈ ప్రయోగంలో భాగమయ్యారని చెప్పాలి. అయితే ప్రాణం పెట్టినందుకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి సరైన గుర్తింపు దక్కింది. చంద్రుని మీద కాలు పెట్టిన ఫస్ట్ ఎవర్ హ్యూమన్ బీయింగ్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. నాసా సాధించిన విజయాన్ని చూసి ప్రపంచం ముక్కును వేలేసుకుంది. అమెరికా కూడా ఈ విజయాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. అమెరికా ఈ స్పేస్ రేస్లో పైచేయి సాధించింది. సోవియట్ యూనియన్ కన్నా యుఎస్ఏనే స్పేస్ రీసెర్చ్లో ముందుంది అన్న ప్రచారం మొదలైంది. కానీ ఇంతలోనే అమెరికా సాధించిన విజయం మీద అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే మూన్ ల్యాండింగ్ వెనక ఉన్న రీజన్ అలాంటిది. అమెరికా కోల్డ్ వార్లో తన సత్తా నిరూపించుకోవాలి అని, స్పేస్ రేస్లో పైచేయి సాధించాలి అని ఈ ప్రయోగం చేసింది. కాబట్టి అమెరికా ఆర్టిఫిషియల్గా మూన్ లైక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి మూన్ ల్యాండింగ్ని అమెరికా ఫేక్ చేసింది అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలకి ప్రధాన కారణం సోవియట్ యూనియన్ ప్రచారం చేసిన కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం అమెరికా మూన్ ల్యాండింగ్ని ఫేక్ చేసింది. ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఇక్కడ కనిపిస్తున్న ఫోటో. ఈ ఫోటోని సరిగ్గా చూడండి. ఈ ఫోటోలో అమెరికన్ ఫ్లాగ్ గాలికి ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అయితే చంద్రుని ఉపరితలం మీద గాలి ఉండదు. గాలి లేని చోట ఆ జెండా ఎలా రెపరెపలాడుతుంది అనేది మొదటి ప్రశ్న. ఇక ఇక్కడ కనిపిస్తున్న మూన్ ల్యాండింగ్ ఫోటోలో ఎక్కడా నక్షత్రాలు కనిపించడం లేదు. చంద్రుని మీద తీసిన ఫోటోలో నక్షత్రాలు లేకపోవడం ఏంటి అనేది మరో అనుమానం. ఈ అనుమానాలను వింటుంటే మనకు కూడా అనుమానం కలుగుతుంది. కాబట్టి 1970లో అమెరికా మూన్ ల్యాండింగ్ని ఫేక్ చేసింది అనే అభిప్రాయం బలంగా వ్యాపించడంతో నాసా సైంటిస్టులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుమానాలకి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. జెండా ఎలా ఎగురుతుంది అనే విషయంలో నాసా చెప్పిందేంటంటే చంద్రుని మీద గాలి ఉండదు అన్న విషయం తెలిసే ప్రత్యేకమైన విధంగా ఆ జెండాను డిజైన్ చేశారు. జెండా పైభాగంలో ఒక అల్యూమినియం రాడ్ని సెట్ చేశారు. ఆ రాడ్ ఉండటం వల్ల జెండా అలా స్టిఫ్గా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. ఇక చంద్రుడి మీద తీసిన ఫోటోల్లో నక్షత్రాలు కనిపించకపోవడం గురించి నాసా ఇస్తున్న సమాధానం ఏంటంటే చంద్రుని మీద ఆస్ట్రోనాట్స్ పగటిపూట ల్యాండ్ అయ్యారు. దానివల్ల చంద్రుని ఉపరితలం కూడా సూర్యకాంతిని వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంతో సాధారణం కన్నా ఎక్కువ కాంతి చంద్రుని ఉపరితలం మీద ఉంటుంది. అంత వెలుగులో ఫోటోలో తీస్తే నక్షత్రాలు కనిపించడం అసాధ్యం అనేది నాసా వాదన. ఇక బజ్ ఆల్డ్రిన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని ఫోటో తీసిన సమయంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హెల్మెట్లో బజ్ ఆల్డ్రిన్ రిఫ్లెక్షన్ కనిపించింది. ఇక్కడ గమనిస్తే బజ్జు ఆల్డ్రిన్ కెమెరా పట్టుకున్నట్టు లేడు. కాబట్టి కెమెరా లేకుండా ఈ ఫోటో ఎలా తీశారు అనేది మరో అనుమానం. నిజానికి బజ్జు ఆల్డ్రిన్ ఈ ఫోటో తీయలేదు. బజ్జు ఆల్డ్రిన్ స్పేస్ సూట్కి సెట్ చేసిన కెమెరా ద్వారా ఈ ఫోటో తీయడం జరిగింది. కాబట్టి బజ్జు ఆల్డ్రిన్ చేతిలో కెమెరా లేకుండా ఫోటో ఎలా తీశారు అనేందుకు ఆస్కారం లేదు అనేది నాసా వాదన. ఇలా మూన్ ల్యాండింగ్కి సంబంధించి నాసా రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ఫోటోని ప్రత్యర్థులు భూతద్దంలో పెట్టి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంతలా అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ల నీడలు ఒక్కో ఫోటోలో ఒక్కోలా ఉన్నాయి. బహుశా లైటింగ్ అడ్జస్ట్మెంట్ వల్ల ఇలా వచ్చి ఉంటాయని కూడా విమర్శించారు. కొన్ని ఫోటోల్లో హాట్స్పాట్స్ కూడా ఉన్నాయని విమర్శించారు. నాసా రిలీజ్ చేసిన ఫోటోలు ఎడిటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలిసేలా కొన్ని వెబ్సైట్లలో ఫోటోలను కూడా పెట్టారు. ఇలా నాసా మూన్ ల్యాండింగ్ మీద తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే గ్రేట్ సోవియట్ ఎన్క్లోపీడియా లాంటి వెబ్సైట్స్ ఒక్క అపోలో 11 మాత్రమే కాదు, మొత్తం అపోలో ప్రయోగాలని అనుమానిస్తూ ఉంటాయి. ఫ్లాట్ ఎర్త్ సొసైటీ లాంటి సంస్థలు అనుమానాల్ని మరింత బలపరుస్తూ ఉంటాయి. 2001లో ఫ్యాక్స్ టెలివిజన్ నెట్వర్క్స్లో ఈ కాన్స్పిరసీ థియరీస్కి సంబంధించిన అనుమానాలు ఏకంగా టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే వరకు వచ్చాయి. కాబట్టి అమెరికా మూన్ ల్యాండింగ్ని ఫేక్ చేసింది అని నమ్మే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ అనుమానాలు నివృత్తం చేసేందుకు 2009 జూలై 15న నాసా అపోలో మిషన్స్ మూన్ ల్యాండింగ్ సైట్స్కి సంబంధించిన లో రిజల్యూషన్ ఇమేజెస్ని రిలీజ్ చేసింది. ఇది మాత్రమే కాదు, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ 2007లో సెలెన్ అనే లూనార్ ఆర్బిటర్ను ప్రయోగించింది.
ఈ లూనార్ ఆర్బిటర్ పంపిన ఫోటోల్లో కూడా అపోలో 11 మూన్ ల్యాండింగ్ సైట్లో స్పష్టమైన గుర్తుల్ని గుర్తించినట్టు ప్రకటించింది. ఇలా అమెరికా వాదనని బలోపేతం చేసే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. అసలు అమెరికా కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఫార్మేట్ మొత్తాన్ని గమనిస్తే అమెరికా మూన్ ల్యాండింగ్ని ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనే అనుకుంటే అపోలో 11 కన్నా ముందు 10 మిషన్స్ లాంచ్ చేసి ఉండేది కాదు. అపోలో 11 తర్వాత అమెరికా మూన్ ఎక్స్ప్లోరేషన్ని అక్కడితో ఆపేలేదు. 1972 డిసెంబర్ 7 వరకు అమెరికా అపోలో ప్రయోగాలు చేస్తూనే ఉంది. మొత్తం 17 సార్లు అపోలో ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. 1969 జులైలో చేసిన అపోలో 11 లాంచ్ తర్వాత 1972 డిసెంబర్ వరకు అపోలో 12, 14, 15, 16, 17 ఇలా 5 సార్లు అమెరికన్ ఆస్ట్రోనట్స్ చంద్రుని ఉపరితలం మీద కాలు మోపారు. అయితే అపోలో 13 మిషన్లో చంద్రుని ఉపరితలానికి దగ్గరగా వెళ్ళినా కూడా ల్యాండింగ్ సమయంలో మిషన్ని అబార్ట్ చేసి వెనక్కి వచ్చేశారు. దాంతో అపోలో 13 అనేది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అలా అపోలో 11 తర్వాత మరో 5 మిషన్స్ కలిపి మొత్తం 6 ప్రయోగాల్లో 12 మంది అమెరికన్ ఆస్ట్రోనట్స్ విజయవంతంగా చంద్రుని మీద కాలు మోపారు. ఇన్ని సక్సెస్ఫుల్ ల్యాండింగ్స్ని అమెరికా కేవలం 3 సంవత్సరాల్లోనే చేయగలిగింది. కాబట్టి అపోలో 11 తర్వాత అమెరికా మళ్ళీ చంద్రుడి వైపు ప్రయాణం చేయలేదంటే అపోలో 11ని అనుమానించవచ్చు. కానీ నాసా క్యాపబిలిటీ ఈ అపోలో 17 వరకు జరిగిన ప్రయోగాలు అర్థమవుతుంది. కాబట్టి అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేం. ఎందుకంటే నాసాను విమర్శించే వారిలో అనుమానం ఇప్పటికీ ఉంది. అయితే ఇక్కడ మూన్ ల్యాండింగ్ ఫేక్ చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అమెరికా ఈ మొత్తం అపోలో మిషన్ మీద అప్పట్లోనే $25 బిలియన్ ఖర్చు చేసింది. ఇప్పుడు దాని విలువ దాదాపు $200 బిలియన్ సమానం. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాని విలువ దాదాపుగా 180,000 కోట్లకు సమానం. అమెరికా పంతానికి పోయి స్పేస్ రేస్లో పైచేయి నిలుపుకోవడం కోసం 180,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ అమెరికా చేసిన ఈ ప్రయోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరిగింది. స్పేస్ రీసెర్చ్లో ఇండియా లాంటి దేశాలకి ఇన్స్పిరేషన్గా కూడా ఉపయోగపడిందనే వారు ఉన్నారు. నాడు అమెరికా $24 బిలియన్ ఖర్చు చేసి 17 ప్రయోగాలు చేసింది. అంటే ఒక్కో ప్రయోగానికి అమెరికా $1.4 బిలియన్ యావరేజ్గా ఖర్చు చేసింది. కానీ ఇండియా ఒక్కో చంద్రయాన్ ప్రయోగానికి కేవలం 615 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే చంద్రుణ్ణి చేరుకోవడానికి అమెరికా పెట్టిన ఖర్చులో 10% కూడా ఇండియా ఖర్చు చేయలేదు. ఇదే ఇండియా యొక్క ప్రత్యేకత. అయితే ఏది ఏమైనా నాడు 1969లో చంద్రుని మీద నాసా ఆస్ట్రోనట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన అడుగు ఇప్పుడు మనం చూస్తున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకి బీజం వేసింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ విషయంపై ఉన్న పూర్తి అనుమానాలని పూర్తి స్పష్టంగా మీకు వివరించడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు లైక్ చేసి మమ్మల్ని మరింత మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.